హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది పైసలు ఎప్పుడు జమ అవుతాయి? ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం పంట పెట్టుబడి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం లీకులు ఇస్తున్న మాదిరిగానే రైతు భరోసా వేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ₹1 అయితే జమ కాలేదు. తీరా చూసినట్లయితే యాసంగి సీజన్ అనేది వానాకాలం వేసిన పంట తీసేసి యాసంగి సీజన్ వేశారు. అంటే పత్తి వేసిన వారు మొక్కజొన్న ఇప్పుడు కోత అంటే కటింగ్‌కి వచ్చే స్టేజ్‌లోకి అయితే రావడం జరిగింది. ఇతర పంటలు కూడా దాదాపుగా పూర్తి కావస్తుంది. పంటలు వేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ సర్వే మ్యాపింగ్ అని చెప్పారు. మరి ఎలా గుర్తిస్తారో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎకరానికి ₹6,000 పంట పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారు అంటున్నారు. ఇటు ప్రైవేటు వ్యక్తులకిచ్చి ఇక వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారికి ఏదైతే పైసలు కూడా ఇవ్వబోతున్నారు. ఇక ఫోటోలు ఇవన్నీ కూడా స్థానికంగా రైతులు ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఏంటనేది కూడా. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగానే ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఆ చూసి క్లారిటీగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కు ముహూర్తం ఖరారు చేసిందనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తో పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు కూడా ఇప్పటికే తాజాగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయితే కాబోతుంది అనమాట. ఇది కీలకంగా మారబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే ₹8,700 ఇలా 9 రోజుల్లోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ముగిసడంతో తెలంగాణ ప్రభుత్వం ఇక ఆచితూచి అడుగులు వేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో భాగంగా దాంతో పాటు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రభుత్వం ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ కోవకు చెందిందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లు ₹4,016. అదేవిధంగా ఈ మహిళలకు సంబంధించి 2,500 పథకాన్ని సంబంధించి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా ఉంది, ఇందుకు సంబంధించి మంత్రి ఖార్గే, రాహుల్ కూడా చర్చించినట్టు తెలుసుకున్నట్లు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి రైతులకు సంబంధించి యాసంగి సీజన్ అనేది ముగిసింది. అయినప్పటికీ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇంకా రావడం లేదంటున్నారు. సో ఎందుకంటే తెలంగాణలో చాలా మంది రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఇటీవల కాలంలో లీకులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15వ తారీఖు వేస్తామని, తర్వాత 17వ తారీఖే రిలీజ్ చేస్తామని, ఇలా జనవరి నుంచి ఇలా మొత్తానికైతే రైతు భరోసా ఎంపికకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా నెట్టి వేసుకుంటూ వస్తుందని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా రబీ సీజన్ ప్రారంభమై 3 నెలలు అయింది. వరి నాట్లు పంటలు సాగు చేసి 2 నెలలు దాటినా కూడా అత్యధిక విస్తీర్ణ సాగు వరిపైన ఎక్కువగా ఉంది. ఇక పొట్టదశకు రాగా మందులు, ఎరువుల కోసం రైతులు వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఏడాది 2 సీజన్లు కలిపి ఎకరానికి ₹12,000 చొప్పున అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే మొత్తం మీద రబీ సీజన్ ముగుస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందని రైతులు అధికారులను అయితే అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా గురించి ఏమీ ప్రస్తావించకపోవడంతో అధికారులు కూడా ఏ విషయం చెప్పలేకపోతున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు రైతులు. ఎందుకంటే ₹7,500 సాయం ఎప్పుడు అందిస్తారు, లేట్ అవుతుంది కదా. ఇక మొత్తం మీద అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ₹5,000 ఇచ్చినా కూడా అవి పంట పెట్టుబడి సహాయానికి అయితే టైంకి అందేవని, ఇక పేరు మార్చి రైతు భరోసాను అంటే గతంలో రైతు బంధు ఉంటే రైతు భరోసాగా ఇవ్వడం ₹6,000 అంటే ₹1,000 పెంచారు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ₹7,500 పంట పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి మొత్తం ₹15,000 జమ చేస్తామని, తీరా వచ్చేసి ₹12,000 అయితే జమ చేస్తామని చెప్పారు. సో రైతులకు సంబంధించి రైతు భరోసా మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక ముఖ్యంగా సంచలన నిర్ణయాలు తీసుకురాబోతున్నారట. ఇందులో 23వ తారీఖున నిర్ణయం తీసుకుంటారట. ఆలోపే ముందుగానే రైతు భరోసా ఈ నెల 21 నుంచే రైతు భరోసా అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో లీకులు అయితే వస్తున్నాయి. చూడాలి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 తారీఖున అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వచ్చేసి 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా పైసలు అనేది జమ కాబోతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి రైతు భరోసా సంబంధించి ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. 1 లక్ష మంది రైతులకు అదనంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. గతంలో ఖరీఫ్ సీజన్లో 69,30,000
9,548 మంది రైతులకు ఇలా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. 1,500,00,000 వరకు రైతు భరోసా ఇస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ దగ్గర నుంచి ప్రభుత్వం ముఖ్యంగా డివిడెండ్ల రూపంలో 9,000 కోట్ల రూపాయలు అప్పులు అనేది స్వీకరించడం జరిగిందన్నమాట. నిధులు అనేది సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన వెంటనే రైతు భరోసా అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారంటూ అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ డబ్బులు అనేది ఈ నెల 26 తారీఖు లోపే మన అకౌంట్లో ఎప్పుడైనా పడే అవకాశాలు అయితే ఉందంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా సంబంధించి ఇప్పట్లో డబ్బులు పడవు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 28 తారీఖు ఆ తర్వాతనే ఈ తెలంగాణలో ఏదైతే ఫిబ్రవరి 4వ వారం వస్తుంది అప్పుడు చివరి వారం నుంచి ఫిబ్రవరి అయిపోయింది కదా, మనకు మార్చిలో అయితే ఈ రైతు భరోసా పైసలు అనేది డబ్బులు అనేది రిలీజ్ కాబోతుంది అంటూ అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. సో ఇప్పటికే నష్టపోయిన ప్రతి రైతు కూడా ముఖ్యంగా స్విట్జర్లాండ్ టెక్నాలజీ వాడుకొని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వారిని గుర్తించి వారికి అకౌంట్లో డబ్బులు కూడా జమ చేస్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందంటూ లేటెస్ట్గా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇక పిఎం కిసాన్ సంబంధించి 2,000 ఎప్పుడు జమ అవుతాయిందని అంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది కూడా 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు. ఈ విడతల ఫిబ్రవరి విడతల అంటే ముఖ్యంగా లేదా అతిపెద్ద ప్రశ్న రాబోయే తేదీ సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ మొత్తాన్ని ఫిబ్రవరి 2026లో రైతుల ఖాతాల్లో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటంటే పిఎం కిసాన్ అనేది ఈ నెల ఫిబ్రవరి 20 తారీఖున పిఎం కిసాన్ పైసలు 22వ విడత డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. వీరికి రావాలంటే తప్పనిసరిగా వాయిదాకు సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు రైతులు తమ ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ స్టాటస్ను ముందుగా చెక్ చేసుకుంటే బెటరు. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మంది ఈ ఆప్షన్ అనేది కోల్పోతున్నారన్నమాట. అధికార పిఎం కిసాన్ వెబ్సైట్ విజిట్ చేయండి. చాలా మంది ఎందుకంటే లిస్ట్ వచ్చిన తర్వాత మాకు పేరు రాలేదు కదా, ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు. అంతకంటే ముందే మీరు ఈకేవైసీ ప్రాసెస్, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. మీకు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ పైసలు అనేది డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో మొత్తం మీద ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి ఈ నెలలోనే మనకు పక్కగా రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడంతో వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇక రైతులు అడిగినప్పుడు రేపో మాపో రైతు భరోసా ఖాతాలో డబ్బులు జమ అవుతాయనే విధంగా చెప్తున్నారు అనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రైతులకు ఎప్పుడైనా కూడా ఈ 2-3 రోజుల్లో పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పటి వరకు ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఏంటన్నది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.